వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం కదిలిందని ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు అంటున్నారు. ఈ కేసులో అనంతబాబుకు కొంతమంది పోలీసులు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్న నలుగురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. నవంబర్ 30లోగా కేసు పూర్తి విచారణ, ట్రయల్ను పూర్తి చేసి తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో తాజా పరిణామాలపై బాధిత కుటుంబానికి న్యాయపరంగా అండగా ఉన్నామన్న ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావుతో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఒక నిర్దిష్టమైన విచారణకి సుప్రీంకోర్టు ఆదేశించడంతో మొత్తం అధికార యంత్రాంగంలో పూర్తిస్థాయి కదలికలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం ఆ కేసు మీద మళ్ళీ తిరిగి ఒక సిట్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ దర్యాప్తు కూడా ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాల ప్రకారం పోలీసులు ఆ రోజున అనంతబాబుకి సహకరించిన పోలీసుల మీద చర్యలకి ఈరోజు ఉపక్రమించారు. నలుగురు పోలీసు అధికారులని సస్పెండ్ చేశారు. మరికొంతమంది మీద కూడా విచారణ కొనసాగనుంది. తాజాగా జరిగిన పరిణామం అయితే ఈ సంచలనమైన కేసులో ఒక సంచలనంగానే మారిందని చెప్పొచ్చు. దీని మీద మన ముప్పాళ్ల సుబ్బారావు గారు ప్రముఖ న్యాయవాది ఉన్నారు. దీనికి అసలు ఇంపార్టెంట్గా ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఈ కేసు ఎందుకు వెళ్ళింది, సుప్రీంకోర్టులో ఇప్పుడు విచారణ ఎందుకు వచ్చింది, సుప్రీంకోర్టు విచారణలో జరిగిన వెంటనే తీర్పు రాగానే శాసనమండలి నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసులను వదిలి అప్పటికప్పుడు బయటికి ఎందుకు వెళ్ళిపోయారు, ఆ తర్వాత ఆయన ఎక్కడున్నారు, ప్రస్తుతం అయితే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అసలు ఈరోజు నలుగురు పోలీసు అధికారులు సస్పెండ్ చేయడంతో మళ్ళీ కేసు ఒక దేశంలోనే ఒక సంచలనంగా మారిన పరిస్థితి మీద ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పండి, అసలు సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఎవరు, దేనికోసం సుప్రీంకోర్టులో ఈ కేసు వాదనలోకి వచ్చినాయి, ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏ విధంగా ఉంది, ఇంకా ఈ కేసు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? ఇక్కడ ఒకటి, డిఫాల్ట్ బెయిల్ రావడానికి అంటే 10 సంవత్సరాలు పైబడిన శిక్షలు పడే నేరాలలో 90 రోజుల లోపుగా ముద్దాయి జైల్లో ఉంటే ఛార్జ్షీట్ దాఖలు చేయాలి. సరే, ఛార్జ్షీట్ దాఖలు చేయడంలో నిర్లక్ష్యం వహించారు. ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా ఇంకా విచారణ పూర్తి కాలేదు, రిటర్న్ అయిన తర్వాత ఇంకా విచారణ పూర్తి కాలేదు, ఇంకా రిమాండ్ ఇమ్మని చెప్పేసి ముద్దాయికి బెయిల్ రావడానికి విచారణాధికారులు సహకరించారు. అయితే కింద కోర్టులో మేము వాదించాం, అది డిస్మిస్ చేయించాం. హైకోర్టులో డిస్మిస్ చేశారు, రెగ్యులర్ బెయిల్ డిస్మిస్ చేశారు. అయిన తర్వాత వాళ్ళు రెగ్యులర్ బెయిల్ వేయకుండా డిఫాల్ట్ బెయిల్ హైకోర్టు డిస్మిస్ చేసిన దాని మీద కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వెంటనే మేము బాధితుల తరఫున కేవెట్ ఫైల్ చేశాము సుప్రీంకోర్టులో. ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు వేసిన పిటిషన్ డిఫాల్ట్ బెయిల్ మీద బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి ఇంటీరియం పిటిషన్ కూడా వేశారు, మధ్యస్థ పిటిషన్ కూడా. దాంట్లో మేము చాలా స్పష్టంగా కౌంటర్లో కానీ లేదంటే పోలీసు వాళ్ళు ఏ యొక్క డిఫెక్ట్స్ చేశారో వాటికి సంబంధించిన ఆధారాలతో సహా మొత్తం ఆ రోజునే 2022 సంవత్సరంలోనే సుప్రీంకోర్టులో బాధితుల తరఫున ప్లేయర్ని పెట్టి వేసాం. గత ప్రభుత్వ హయాంలో చేసిన విచారణాధికారులు టెక్నికల్ ఎవిడెన్స్ కానీ లేకుంటే గూగుల్ టేక్అవుట్ల విషయంలో కానీ కాల్ డేటా రికార్డులో కానీ వాస్తవాలని సమాచారాన్ని సేకరించడంలో కానీ విఫలమయ్యారు. పూర్తిగా ముద్దాయికి సహకరించారు. పోలీసు కస్టడీకి కూడా తీసుకోవడానికి కూడా 15 రోజులు లోపు వేయాల్సిన పిటిషన్ని సాయంత్రం 10 నిమిషాలలో ఇంకా 15 రోజులు పూర్తవుతుందనగా కోర్టులో వేసి డిస్మిస్ చేయించుకున్నారు. అనేక రకాలుగా ఇది అసలు ఇంత మర్డర్ కేసు, 31 గాయాలు, 3 అంతర్గత గాయాలుంటే దీన్ని అనుమానాస్పదముగా నమోదు చేశారంటేనే అర్థం చేసుకోవాలి. అంతేకాదు 3 రోజుల పాటు ఒక డెడ్ బాడీని, గాయాలతో ఉన్న రక్త గాయాలతో ఉన్న బాడీని తీసుకొచ్చి కారులో తీసుకొచ్చి అనంతబాబు పెడితే వెంటనే ఈ ఫిర్యాదు రాగానే ఆయన్ని పిలిపించేసి మాట్లాడి ఎలా తెచ్చావు, ఎక్కడి నుంచి తెచ్చావు బాడీ అడగాలి కదా, అడగరు. అంతేకాదు ఇప్పుడు ఏదైతే సిట్టు దర్యాప్తు ఉందో ఈ సుప్రీంకోర్టు తీర్పుతోటి ఏ విధంగా ఇంకా ఏకాంతం చేయండి. ఆల్రెడీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ వేశారు. అందులో అనంతబాబు సతీమణి కూడా లక్ష్మీధర్ కూడా ఒక ఏటో కింద చేర్చారు. ఇంకా ఎవరన్నా ఉన్నారా, తర్వాత పోలీసు అధికారుల మీద ఇంకేమన్నా పై వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, ఎట్లా ఉంటుంది ఇంకా కేసు? దీంట్లో డెఫినెట్గా ఆనాటి ఎస్పీ పాత్ర క్రియాశీలకంగా ఉంది. దీంట్లో ఎంచేతంటే అనంతబాబు ఒప్పుదల స్టేట్మెంట్లో ఒక విషయం చెప్పాడు. నా యొక్క గెస్ట్ హౌస్, నా యొక్క బంగ్లా దగ్గర అపార్ట్మెంట్లో చాలా స్పష్టంగా ఆయన తాగి వచ్చాడు వీధి సుబ్రహ్మణ్యం, నేను తోశాను, కింద పడ్డాడు.
మళ్ళా లేచాడు, మళ్ళా తోశాను, రాయి మీద పడ్డాడు, రక్తగాయాలైన, తద్వారా చనిపోయాడు. అలానే ఆయన అమితమైన గౌరవం ఇచ్చి అనంతబాబు గారు అంటాడు. మృతి చెందిన వ్యక్తికి ఈయనేమో సింగిల్ పదాలతో వాడతాడు. అంతేకాకుండా అరెస్ట్ చేయకుండా కృషి చేసిన దాంట్లో ఆనాడు ఎస్పీ క్రియాశీలకంగా వ్యవహరించారనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఆయన మీడియా పెట్టిన నుండి క్లిప్పింగ్లు కానీ, ఆయన చేసిన చేష్టలు కానీ ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఎస్పీ ఐజీల యొక్క పాత్ర కూడా దీంట్లో ఉన్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. నవంబర్ 30 లోపల మొత్తం విచారణ పూర్తి చేయాలంటే అంటే ఏ విధంగా, అంటే మొత్తం తీర్పు అప్పటికి అయిపోవాలంటారా, లేకపోతే ఈ విచారణ నివేదిక అందించాలంటారా? ఆల్రెడీ మ్యాక్సిమం ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేశారు. దీంట్లో కొంతవరకు టెక్నికల్ ఎవిడెన్స్ని ఇవన్నీ కూడా సిట్ విచారణలో సేకరించడం, ఎఫ్ఎస్ఎల్కి పంపటం, రిపోర్ట్లు ఈళ్ళే వాళ్ళని కంపేర్ చేయటం, అలానే కొన్ని ఆధారాలు, కాల్ డేటా రికార్డులు దొరికినాయి. గూగుల్ టేక్అవుట్ మటుకి ఇంటెన్షనల్గా వాళ్ళు అప్లై చేయకుండా జాప్యం చేసేసి అక్కడ లేదని అనిపించుకున్నారు ఒకటి. ఎందుకంటే సంవత్సరాల తరబడి కేసులు జాప్యం జరుగుతున్న పరిస్థితుల్లో త్వరితగతిన ఈ కేసు విచారణ జరపాలని చెప్పింది. ఈ త్వరితగతిన విచారణ జరపడం వల్ల వాస్తవాలు వస్తాయి. దీంట్లో లాస్ట్ సీన్ థియరీ కానీ, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ, టెక్నికల్ ఎవిడెన్స్ కానీ ముద్దాయిల మీద చాలా స్పష్టంగా నిరూపించబడ్డాయి. అలానే సాక్ష్యాలు చెప్పారు. చివరికి ఎవరైతే మృతుడు వీధి సుబ్రహ్మణ్యంతో పాటు పార్టీ చేసుకున్నారో ఆ రాత్రి, వాళ్ళిద్దరు కూడా మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. మేము బయటికి రాగానే అనంతబాబు ఫలానా కారులో తీసుకొని వెళ్ళాడు వీధి సుబ్రహ్మణ్యాన్ని అని చెప్పేసి. తర్వాత వివి కుమార్ గెస్ట్ హౌస్ దగ్గర, ఎన్ఎఫ్సిఎల్ దగ్గర వీళ్ళ ముగ్గురు కూడా ఉన్నట్లుగా చాలా స్పష్టంగా కనబడింది. అది నిర్ధారణ అయింది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో. కాబట్టి లాస్ట్ సీన్ థియరీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అప్లై అవుద్ది. ఈయన ఈ తీర్పు రాగానే బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది, పోలీసులకు కూడా చెప్పకుండా. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో కూడా పోలీసులకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బెయిల్, మధ్యంతర బెయిల్ ఉన్నట్టా లేనట్ట, అప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఈ లోపల? ఒకటి, సుప్రీంకోర్టు అంత తీవ్రంగా కఠినంగా వ్యాఖ్యానించిన తర్వాత, మీడియాలో వచ్చిన తర్వాత ఆయన కంగారు పడ్డాడు. నా బెయిల్ని తిరస్కరిస్తున్నారేమో, అలానే మా మిస్సెస్ ఆచూకీ తెలుసుకొని అరెస్ట్ చేస్తారేమో. రంపచోడవరం ఆదివాసీ మహిళ ఎమ్మెల్యేని నేను అమెరికా నుంచి సైకి చేస్తే లేచిపోతామని చెప్పే పరిస్థితి వచ్చాడు అని అంటే, అంత విర్రవీగిపోయాడనంటే వ్యవస్థ ఏ విధంగా ఉందో తెలిసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వ సహకారం కానీ, పోలీసుల సహకారం కానీ ద్వారా ఇంకా కొత్త విషయాలు వెలుగు చూడటానికి అవకాశం లేదు. అన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి. మిగతా ఉన్నంత వరకు సమాచారం పర్ఫెక్ట్గానే ఉంది. దీని ప్రకారం విచారణ జరుగుద్ది. ఈ నవంబర్ 30 లోపు విచారణ పరిపూర్తయి డెఫినెట్గా ఈ దేశంలో ఉన్నటువంటి దళితులకి, ఆదివాసీలకి, ప్రజాస్వామికవాదులకి, హక్కుల ఉద్యమకారులకి ఒక కనువిప్పు కేసుగా ఇది వెలుగు చూడబోతుందనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఇది ముప్పాల సుబ్బారావు గారు చెప్తున్నది. ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుగా ఉన్నాడో తిన విషయంలో నవంబర్ 30 లోపల మొత్తం విచారణ పూర్తవుతుంది. ఈరోజు 9 పోలీసు అధికారుల సస్పెండ్ వేయటమే కాదు, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా మరొక 2 అధికారుల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తం ఇందులో ఎవరు ఉన్నారు ఏంటి అనేది మొత్తం సిట్, కూటమి ప్రభుత్వం ఇస్తున్న సిట్లో మొత్తం అంతా కూడా బయటకు వచ్చిందని చెప్పి కూడా ముప్పాల సుబ్బారావు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.